సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరులో పర్యటించబోతున్నారు. ప్రతి నెల 1వ తేదీన పేదలకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు భరోసా పెన్షన్లను అందజేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై సభా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. గూడూరు నియోజకవర్గంలోని పునపరివారపాళ్యం సీఎం చంద్రబాబు పర్యటనకు ముస్తాబయ్యింది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఈ గ్రామంలో పర్యటించి ప్రజావేదిక అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పార్టీ క్యాడర్ పార్టీ సంబంధించినటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజావేదిక దాదాపుగా 2,500 నుంచి 3,000 మంది పాల్గొనే విధంగా ప్రజావేదికను ఏర్పాటు చేశారు. ఈ ప్రజావేదిక ద్వారా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రజావేదిక నుంచి ఈ ప్రజావేదిక నిర్వహించబోతున్నారు. అయితే ఈ సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ హిమాను శుక్లా అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను కూడా పూర్తి చేశాయి. అయితే ప్రజావేదిక సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించబోయేటువంటి ప్రజావేదికకు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సీఎం పర్యటన కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి అమ్మా, ఈ రోజు ఈ ప్రాంతానికి మీ ప్రాంతానికి సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన వస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ రోజు మాకు పండగ అనుకోవాలంటే నిజం చెప్పాలంటే మొట్టమొదటిసారిగా పునర్పాలనకి ఈరోజు వస్తున్నారు. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కానీ మాకు ఫ్రీ బస్సు కానీ మాకు ఏదైనా మంచి చెడు అంటే ప్రతి ఒక్కటి మాకు అన్ని పుష్కలంగా జరుగుతున్నాయి. ఒక మహిళ మనం ఇక్కడికి వస్తున్నాం అంటే ఈరోజు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనకి రోడ్డు ఇదంతా రోడ్డు వేసి మాకు నిజంగా ఇంతకు ముందు పెనువేరకు వస్తుంటే కూడా మాకు ఇక్కడ రోడ్డు సరిలేదు. ఈరోజు రోడ్డు వేశారు. పునర్పాలనకు ఆహ్వానిస్తున్నాము. చాలా సంతోషంగా ఉందండి మాకు. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ఈ గ్రామానికి చంద్రబాబు నాయుడు సీఎం వస్తున్నాడు కాబట్టి ఇక్కడ సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి? సీఎం చంద్రబాబు నాయుడుకి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏమైనా సమస్యలు తీసుకోబోతున్నారా? అదేవిధంగా ఈ ప్రజావేదిక సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన మీరేమంటారు? మాకు ఈరోజు చాలా పండగ వాతావరణం అండి. మా సీఎం గారు సిబిఎన్ గారు మన పునపరివారపాళ్యం రోడ్డు ఈ ఊరి వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడ్డారు రోడ్ల గురించి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా టౌన్కి వెళ్ళాలన్నా ప్రతి ఒక్కదానికి ఆటోలలో వెళ్ళి చాలా ఇబ్బందులకరం, యాక్సిడెంట్లు జరిగాయి, ప్రాణాలు కోల్పోయారు. అది గుర్తించి మా నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ సార్ గారు మా సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క సమస్య వచ్చినా కూడా మాకు అసెంబ్లీలో ప్రస్తావించి ఈ సమస్యని పరిష్కరించేవారు మా సునీల్ సార్ గారు. ఈరోజు మా నియోజకవర్గం ఈ జూలై 1కి ఈరోజు మాకు చాలా పండుగ వాతావరణం మా నియోజకవర్గానికి. పునపరివారపాలనే కాదండి, మా నియోజకవర్గానికి కూడా. కాబట్టి ప్రతి ఒక్క ఊరిలో కూడా మాకు సీఎం ప్రతి ఒక్క సమస్య కూడా సరే మా సీఎం దృష్టికి తీసుకెళ్లి మాకు అన్ని సమస్యలు మా సునీల్ సార్ ద్వారా మాకు పరిష్కారం అవుతున్నాయి. మాకు ఇప్పుడు ఈరోజు పెన్షన్ కూడా కార్యక్రమాన్ని ఇస్తూ ప్రజావేదిక కూడా నిర్ణయిస్తూ పార్టీ కేటగిరీ కూడా ప్రజావేదిక ద్వారా మాకు మీటింగ్ జరుపుతున్నారు. కాబట్టి ఈరోజు మీకు ప్రజల దగ్గరకే వచ్చి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషం అండి. మాకు మా సీఎం గారు కానీ మా సునీల్ సార్ కానీ ఆ దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించి మాకు 2029 కానీ ఇంకా రాబోయే కూడా ఇంకో 15 సంవత్సరాలు కూడా మాకు సీఎం చంద్రబాబు నాయుడే కావాలని, మా నియోజకవర్గం సునీల్ సారే మాకు ఎమ్మెల్యే కావాలని, మాకు సునీల్ సారు రాబోయే రోజుల్లో మాకు మంత్రి కావాలని మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకి ధన్యవాదాలు. అయితే ఈ ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజావేదిక ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా వచ్చి సమస్యలు తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రోడ్లు వంటి సదుపాయాలు కల్పించడం అనేది ఎంతో సదుపాయం కల్పించడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. జూలై 1 అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు రావడం అనేది ఒక పండుగ అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 11 గంటల నుంచి దాదాపుగా 4 గంటల వరకు ఈ పర్యటన ఉండడం, అదేవిధంగా ప్రజావేదికతో పాటు
ప్రజల సమస్యలు తెలుసుకోవడం, పార్టీ సంబంధించినటువంటి క్యాడర్, అదేవిధంగా పునపరివారిపాళ్యంలో ఉన్నటువంటి కొంతమంది ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించినటువంటి లబ్ధిదారులకు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లు అందజేయడం అనేది చాలా పండుగ అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అంటే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటున్నాయని చెప్పి పునపరివారిపాళ్యం గ్రామస్తులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ పరమేశ్వర్, మునీంద్ర, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.